హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు తెలుగు మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో ఇవాళ వెరీ బిగ్ మ్యాచ్ ఉంది. ఐ మీన్ ఇండియా టైంలో చెప్తున్నాను. లైక్ మ్యాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ టాట్నమ్ హోమ్లో. వెరీ బిగ్ మ్యాచ్ ఫర్ రూబెన్ అమరిమ్ అండ్ ఫర్ మ్యాంచెస్టర్ యునైటెడ్. ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్తో లైక్ నెక్స్ట్ మ్యాచ్కి, లైక్ ఇప్పుడు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ బ్రేక్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒక 14 days తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. సో ఇవాళ ఈ నెక్స్ట్ మ్యాచ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కంటిన్యూషన్కి, లైక్ ఈ పాజిటివ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్. ఎందుకంటే రిటర్న్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ బ్రేక్ అయిన తర్వాత వరుస పెట్టి మ్యాచెస్ ఉంటాయి. December 31st లోపు అట్లీస్ట్ నాకు తెలిసి 9 to 10 మ్యాచెస్ ఆడతారు. లైక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 45 days అట్లీస్ట్ 9 మ్యాచెస్ ఆడతారు. సో ఈ మ్యాచ్ ఒక పాజిటివ్ ఎండ్తో ఫినిష్ చేసి పాజిటివ్గా నెక్స్ట్ 9 మ్యాచెస్ లైక్ ఆ జోన్లోకి వెళ్ళడానికి వెరీ ఇంపార్టెంట్. ఇన్ దట్ టు ఎస్పెషల్లీ టాట్నమ్తో లాస్ట్ 7 మ్యాచెస్లో 2 డ్రా చేసాము అండ్ 5 మ్యాచెస్ ఓడిపోయాం. సో ఇప్పటిదాకా 7 మ్యాచెస్లో అంటే అట్లీస్ట్ లాస్ట్ గెలిచింది మనం 2022 ఇఫ్ నాట్ రాంగ్ 2022 సెప్టెంబర్ ఆ టైంలో అనుకుంటా. అండ్ దాని తర్వాత మళ్ళీ గెలవలేదు. సో 3 years అయింది టాట్నమ్తో గెలిచి. సో లైక్ అండ్ ఆల్సో లాస్ట్ సీజన్ యూరోపా లీగ్ ఫైనల్లో కూడా ఓడిపోయాము టాట్నమ్తో. సో ఇది ఒక పెద్ద రివెంజ్ మ్యాచ్. ఖచ్చితంగా రూబెన్ అమరిమ్ మ్యాచ్లో ఎలాగైనా సరే గెలవాల్సిందే, టాట్నమ్ని ఓడించాల్సిందే. మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే టాట్నమ్తో ఓడిపోవడం అసలు లైక్ ఇవన్నీ లైక్ ఎవరితో ఓడిపోయినా పర్లేదు, కానీ టాట్నమ్ లాంటి టీంతో, వెరీ ఇన్కన్సిస్టెంట్ టీంతో ఇన్నిసార్లు ఓడిపోవడం అనేది జరగకూడదు. అండ్ రేపు అది నేను అనుకునేది ఖచ్చితంగా ఆపోజిట్గా తిరిగి రాస్తాడు రూబెన్ అమరిమ్ అనుకుంటున్నాను. ఖచ్చితంగా రేపు గెలుస్తాం అనుకుంటున్నాను. సూపర్ కాన్ఫిడెంట్గా రేపు గెలుస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే టాట్నమ్ కూడా హోమ్లో వరస్ట్ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది, వరస్ట్గా ఆడుతుంది ఈ సీజన్. నాకు తెలిసి ఒకటే మ్యాచ్ గెలిచినట్టున్నారు వాళ్ళ ఫస్ట్ హోమ్ మ్యాచ్. దాని తర్వాత అన్ని డ్రా కానీ ఓడిపోవడం కానీ జరిగింది. సో వాళ్ళు కూడా సరిగ్గా ఆడట్లేదు హోమ్లో. అండ్ మనం అది చాలా బిగ్ అడ్వాంటేజ్గా తీసుకోవాలి అండ్ రేపు చాలా బాగా ఆడాలి. అండ్ లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు అనుకుంటున్నాను. కానీ నాకు తెలిసి సెస్కో బదులు మౌంటైన్ తీసుకొస్తాడు అనుకుంటున్నాను. అండ్ దాలోత్ విల్ స్టిల్ కంటిన్యూ. అండ్ లైక్ మ్యాగ్వర్ని తీసుకురావచ్చు. బట్ పెద్ద చేంజెస్ అయితే ఉండవు. నేనైతే సెస్కో ప్లేస్లో మౌంటైన్ తీసుకొచ్చి ఫాల్స్ 9 కునియాని ఆడిస్తాడేమో అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నేను ప్రిడిక్షన్ మళ్ళీ ఇవ్వను, ఎందుకంటే నేను స్కోర్ ప్రిడిక్షన్ ఇవ్వకుండా ఉంటే మ్యాచ్ డ్రా కానీ అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ రియాక్షన్ మళ్ళీ మాట్లాడతాను. అప్పటిదాకా లైక్ మ్యాచ్ చూడండి. మీ రియాక్షన్, మీ కామెంట్స్, మీరేమనుకున్నారో మ్యాచ్ గురించి కామెంట్స్లో పెట్టండి. అండ్ విల్ సీ యూ అగైన్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.